హాయ్ అందరికి. బ్యార్‌ఫ్లెక్స్ పాలీఫిలిమ్స్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి 2005లో స్టార్ట్ చేశారండి. ఈ ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ప్యాకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఆ ప్యాకింగ్ ప్రొడక్ట్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీస్‌కే కాదు, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ అండి, ఫాస్ట్ మూవింగ్ ఇండస్ట్రీస్ అండ్ వీటితో పాటుగా ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్, కన్‌స్ట్రక్షన్స్ ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి కావాల్సిన ప్యాకింగ్ ప్రొడక్ట్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. డొమెస్టిక్‌గా కూడా వీళ్ళకి వెల్ నోన్ బ్రాండ్స్‌కి వీళ్ళ ప్రొడక్ట్‌ని అయితే ఎక్స్‌పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి 3 లేయర్ 5 లేయర్ పాలీఫిలిమ్స్, లామినేట్స్, వాక్యూమ్ పౌచెస్, బల్క్ లైనర్స్, పీవీసీ స్ట్రింక్ లేబుల్స్ అండి. ఇవన్నీ ఈ ప్యాకింగ్ ప్రోడక్ట్సే. వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ బిజినెస్‌ని కూడా వీళ్ళు 7 లేయర్ ఫిలిమ్స్‌కి కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉందండి. అండ్ కంపెనీలో ఓవరాల్‌గా 182 ఎంప్లాయీస్ ఉంటే 102 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 80 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 23లో 11,000 లాక్స్ పైగా ఉంటే 24కి అది 11,600 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసుకున్నట్లయితే 1000 లాక్స్ పైగా ఉంటే 23లో 24కి అది 1,623 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 148 క్రోర్స్ పైగా అండి. అండ్ రెవెన్యూ, ప్యాట్ అండ్ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళకి ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి. అండ్ వీటితో పాటుగా లోన్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఆర్ఓఈ వచ్చేసి 25% మెయింటైన్ అవుతుందండి. మార్జిన్స్ వచ్చేసి 14% అయితే మెయింటైన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే 5 లేయర్ ఫిలిమ్స్ నుంచి 26%, 3 లేయర్ ఫిలిమ్స్ నుంచి 29% రెవెన్యూ వస్తుంది. అండ్ అదర్ ప్రోడక్ట్ నుంచి మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళకి 38%, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ నుంచి 34%, అదర్ ఇండస్ట్రీస్ నుంచి మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ యొక్క పియర్స్‌తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఈ కంపెనీ యొక్క పియర్ కంపెనీ ఏదైతే ఉందో ఫ్లెక్సీ ప్యాక్ లిమిటెడ్ ఈ కంపెనీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ మార్జిన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే బ్యార్‌ఫ్లెక్స్ పాలీఫిలిమ్స్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. అండ్ వీటితో పాటుగా పీఈ రేషియో పరంగా మనం చూసుకున్నప్పటికి వీళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓ కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డ్యూరింగ్ ఈ పాండమిక్ టైంలో వీళ్ళకున్న ఎక్సెస్ ఫండ్స్‌ని వీళ్ళు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం కాకుండా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారంట. వాటినైతే లిక్విడేట్ చేసుకున్నారు. బికాజ్ ఈ ఫ్యూచర్‌లో ఇది మేబీ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని. ఇన్ ఫ్యూచర్‌లో కూడా మేము ఇది కంటిన్యూ చేయమని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 10థ్ ఓపెన్ అయ్యి జనవరి 15థ్ క్లోజ్ అవుతుందండి. టోటల్ వీళ్ళు ఐపీఓ ద్వారా 29 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు. అందులో ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 57-60 పర్ షేరు. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేరు. ఐపీఓ ద్వారా వీళ్ళు రైజ్ చేసిన అమౌంట్‌లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 12 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 27 క్రోర్స్. వన్ రిటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,20,000 అండి. మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా చూసినట్లయితే వీళ్ళ మార్జిన్ ప్రకారంగా అండ్ బిజినెస్‌ని కూడా వీళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ రిస్క్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ మీద ఈ చెక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కేస్ అయితే నడుస్తున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదండి. లాంగ్ టర్మ్‌లో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1.13 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయిందండి డే 1లో. యాక్చువల్‌గా ఏ ఐపీఓ అయినా బిజినెస్ బాగుండి డిమాండ్ క్రియేట్ అవ్వలేదంటే మెనీ రీజన్స్ కూడా ఉండొచ్చు. అండ్ అందులో రీసెంట్ టైమ్స్‌లో మార్కెట్ కూడా చాలా పడుతుంది కాబట్టి అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఏ ఐపీఓ అయినా మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందంటే మోర్ థాన్ 10 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందంటే ఆ పర్టిక్యులర్ ఐపీఓకి డిమాండ్ క్రియేట్ అయినట్టండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చెప్పానండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ కూడా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మీరు ఒకవేళ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.